వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె ముగిసింది. దాదాపు 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మె చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీలకు సంబంధించిన 11 డిమాండ్లలో 10 డిమాండ్లకు ఒప్పుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వేతనాల పెంపుకు సంబంధించి మాత్రం అంగన్వాడీలు ఏదైతే డిమాండ్ చేస్తూ వస్తున్నారో వాటికి ప్రభుత్వం అంగీకరించలేదు. జూలై తర్వాత వేతనాలు పెంచుతామనే మాట ప్రభుత్వం నుంచి వచ్చింది. దానికి అంగన్వాడీలు కూడా ఒప్పుకున్నారు. దీంతో సమస్య పరిష్కారం అయింది. అంగన్వాడీలు ఈ రోజు నుంచి విధుల్లోకి వస్తారు. సమ్మె కాలంలో వాళ్ళకి సంబంధించిన జీతాలు కూడా ప్రభుత్వం చెల్లించబోతుంది. అలాగే మిగతా బెనిఫిట్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం కొన్నిటిని అంగీకరించింది. అయితే అంగన్వాడీలకు సంబంధించి నిన్న చాలా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున వాళ్ళని అరెస్టులు చేశారు. వాళ్ళపై బలప్రయోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీసులు చలో విజయవాడను భగ్నం చేయడం కోసం పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వాళ్ళపైన తీవ్రమైన కఠినమైన చర్యలకు కూడా ప్రభుత్వం దిగింది. వేలాది మంది అంగన్వాడీలను తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వడం, అలాగే కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీలకు సంబంధించిన యూనియన్లు కొంత మెత్తబడి ప్రభుత్వంతో చర్చలకు ఒప్పుకోవడం, ప్రభుత్వం కూడా కొన్ని డిమాండ్లకు అంగీకరించడంతో సమస్య అయితే పరిష్కారమైంది. అయితే అంగన్వాడీల విషయంలో జగన్ సర్కార్ ఎందుకింత కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది? ఈ కారణం ఏంటి? కొంత సమస్యలు ఇవే పరిష్కారాలు ముందే చేసుంటే ఇంత గందరగోళ పరిస్థితి వచ్చేది కాదు. అయినా కూడా ఎందుకు అంత మొండి పట్టుదలకు పోయారు? వేలాది మంది అంగన్వాడీలను తొలగించేంత స్థాయికి ప్రభుత్వం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించింది? ఆర్థికపరమైన సమస్యల కారణంగానే అంగన్వాడీల పైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందా, లేకపోతే ఇంకేదన్నా ఆలోచనతో జగన్ సర్కార్ ఇలా ఉందా? మిగతా ఉద్యోగులు కూడా ఇలాంటి సమ్మెలకు పాల్పడితే మరింత ఇబ్బందులు తలెత్తాయనే ఉద్దేశంతోనే అంగన్వాడీల విషయంలో కఠినంగా వ్యవహరించిందా అన్న దానిపైన ఇప్పుడు ప్రధానమైన చర్చ జరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమాయత్తమవుతుంది ఎన్నికల సంఘం. తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది. 4,08,00,000కు పైగా ఓటర్లు నమోదైనట్టుగా లిస్టులు తుది జాబితాను ప్రకటించింది. దీనిపైన కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. ఓటర్ల జాబితాలో తప్పులు తడక ఉందని, దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఇప్పటికి అనేక ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా కూడా ఆరోపణలు చేసింది. ఓటర్లను నియోజకవర్గాల వారీగా బదిలీ చేసుకునే ప్రయత్నాలు కూడా వైసీపీ చేస్తుందనే ఆరోపణలు టీడీపీ నుంచి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు అంగన్వాడీల సమ్మెకు సంబంధించి, అలాగే ఈ ఓటర్ల జాబితా, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. తిరుత్తని వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వారు లైవ్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్కారం. వేణుగోపాల్ గారు వినిపిస్తుంది నా వాయిస్? వినపడుతుంది. వేణుగోపాల్ గారు, ఏంటి అంగన్వాడీల విషయంలో ఎందుకంత కఠినంగా ఉండాల్సి వచ్చింది జగన్ సర్కారు? పేదల పక్షపాతనని ఆయన పదే పదే చెప్పుకుంటూ వస్తారు. కులం చూడడం, మతం చూడమని చెప్తున్నారు. సంక్షేమమైన ప్రధానమైన ఎజెండా అని చెప్తున్నారు. బటన్ నొక్కుతున్నా అని చెప్తున్నారు. నేరుగా పెద్ద ఎత్తున ఫండ్స్ అంతా పేద ప్రజలకు పంపిస్తున్నాను అనే మాట చెప్తున్నారు. నేను పేదల పక్షపాతనని చెప్తున్నారు. రకరకాలుగా చెప్తున్నారు. అంగన్వాడీలు చాలా చిరు ఉద్యోగులు, వాళ్ళకు కూడా కేంద్రం నుంచి కూడా అనేక నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో అంగన్వాడీలు 42 రోజుల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న విజయవాడలో అయితే రణరంగం లాంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అంత దూరం తెచ్చుకున్నారు? సరే, సఫలమైనట్టుంది, కానీ అదేదో బెదిరించి చేసినట్టుగా అనిపించింది మొత్తం వ్యవస్థను చూస్తే. శ్రీనివాస్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, బిగ్ టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నమస్కారం. శ్రీనివాస్ గారు వినపడుతుంది? వినిపిస్తుంది, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఈరోజు దాదాపు 1,07,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ ఉద్యమాన్ని చేయడము రాష్ట్ర ప్రభుత్వం కూడా, మేము కూడా చాలా దిగ్భ్రాంతైనాము. మేము కూడా దాన్ని విచారిస్తున్నాము. ఇంత దూరం వచ్చుండకూడదు. కానీ ఏదైతే తొలి దశలోనే 4-5 సార్లు చర్చ చేసినప్పుడు ఒక కొలిక్ అనేది రావడం జరిగింది. ఈ విధంగానే ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు చెప్పారో పరిష్కరించదు, అదే విధంగా ఏదైతే తొలి దశలోనే ఒక పరిష్కార మార్గం ప్రభుత్వం చెప్పింది, వాళ్ళు సానుకూలం కూడా స్పందించడం జరిగింది. కానీ ఇక్కడ కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు మూర్ఖత్వంతో అంగన్వాడీ కార్యకర్తల్ని ప్రేరేపించి ఈ స్థితికి తీసుకురావడానికి కారణమైంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అదే విధంగా చంద్రబాబు నాయుడు. వేణుగోపాల్ గారు, నాకు తెలిసి ఇందులో టీడీపీకి సంబంధించిన యూనియన్ ఏవి లేదనుకుంటా. కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, సిఐటియు కానీ ఏఐటియుసి కానీ ఆ సంఘాలు ఉన్నట్టుంది, కానీ టీడీపీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు లేదా ఇందులో? పార్టీ ప్రేరేపించి వాళ్ళు ఏదైతే శిబిరాలు ఉన్నాయో అక్కడికి పోయి మీరు చూడండి, మీ అంత చూడండి,
మీరు పట్టుదలగా కూర్చోండి, ఈ సమయంలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు గొంతు పిసికే పరిస్థితి ఉండదు అని చెప్పి ప్రేరేపించే మాటలు, వాళ్ళకి ఏదైతే సామగ్రి టెంట్లు, కుర్జీలు, భోజనాలు, రకరకాల సౌకర్యాలు వాళ్ళకి ఇవ్వడము, అదే విధంగా వాళ్ళని ప్రేరేపించే మాటలు మాట్లాడడం, ఇవన్నీ మేము చూస్తున్నాం. ఏదైతే ఈ 42 రోజులు చూస్తున్నాం. తొలి దశలోనూ ఇదే హామీ ఇచ్చారు ప్రభుత్వం, ఇప్పుడు అదే హామీ ఇచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? ఆ రోజు కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్స్ 11, దాంట్లో 10 పూర్తి చేశాము. ఆ డిమాండ్ చెప్పండి, నాకు టైం ఇస్తా చెప్తాను. 11 డిమాండ్లకు గాను 10 డిమాండ్స్ ను నెరవేర్చడం జరిగింది. ఆ ఒక్క డిమాండ్ ఏదైతే జూన్ జూలైలో మేము ఏదైతే మీ జీతభత్యాల గురించి మేము సానుకూలంగా స్పందించి ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఐసిడిఎస్ ప్రాజెక్టులు, అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కూర్చొని 1కి 4 సార్లు చర్చించి డిసిషన్ తీసుకుంటే, వీళ్ళు సానుకూలంగా స్పందించి మళ్ళీ వీళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రేరేపించే కొద్దికి మళ్ళీ మొదటి దిశకు రావడము, ఈ స్థితికి తీసుకురావడానికి కారకులు వాళ్ళే. ఈరోజు మొదటిలో చెప్పింది ప్రభుత్వం ఇదే, ఇప్పుడు చెప్పింది ఇదే. ఈరోజు మార్పు ఏం లేదు. ఆ రోజు ఏదైతే కానీ రిటైర్మెంట్ వేణుగోపాల్ గారు ఎందుకు అంత కఠినంగా ఉండాల్సి వచ్చింది? 50,000 ప్రభుత్వము మేము పేదల పక్షపాతాన్ని మీరు పదే పదే క్లెయిమ్ చేసుకుంటారు కదా, చిన్న ఉద్యోగులు చూసి చూడనట్టు పోవాలి, కొంత పట్టువిడుపు ధోరణిలో ఉండాలి. మీరు అలా కాకుండా వేతనాల పెంపుకు సంబంధించి ఎలాంటి హామీ ఇవ్వకుండా వదిలేసినట్టున్నారు. ఎందుకు అంత కఠినంగా ఉండాలి? రెండోది, వాళ్ళందరినీ టెర్మినేట్ చేస్తామని కొంతమందికి నోటీసులు ఇచ్చి పంపించేయడము, మరి కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేశారు. చాలా బెదిరింపు ధోరణిలోకి వెళ్ళింది ప్రభుత్వం. అంత ఎందుకు చేశారు వాళ్ళ చిన్న వాళ్ళ మీద? ఇది ఇది మెయిన్ ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ కిందకు వస్తుంది. ఏదైతే బాలింతలకు, గర్భవతులకు, అదే విధంగా చిన్న పిల్లలు 6 సంవత్సరాల లోపల చిన్న పిల్లలు దాదాపు 7-8 లక్షల ముందు ఉంటే వాళ్ళకి పోషాహారం సరైన సమయంలో ఇవ్వకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. అలాంటప్పుడు మీ డిమాండ్స్ అన్ని నేను క్లియర్ చేస్తాను, మీ జీత బత్యాలు ఒక్కటే జూన్ వరకు టైం ఇవ్వండి, ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తా, జీత బత్యాల పైన కూడా మీరు విధుల్లో చేరండి అని పదే పదే ప్రభుత్వం చెప్తున్నా, వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు యొక్క కుట్రలకు కుతంత్రాలకు లోనయ్యి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోపోయి ఈ స్థితికి తీసుకురావడానికి కారకమయ్యారు. ముందు 7-8 లక్షల మంది పౌష్టికాహారం ఈ రోజు భారతదేశంలోనే ఎక్కువ పౌష్టికాహారంతో ఇబ్బంది పడిపోతుంటే, ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఆర్థిక సహకారంతో ఈ రోజు ఈ ప్రాజెక్టులు నడుపుతున్నారు. వాళ్ళు ఒక వ్యక్తికి 4,500 ఇస్తా అంటే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి యాడ్ చేసి ఈ రోజు 11,500 రూపాయలు, అదే విధంగా 7,000 రూపాయలు, ఈ విధంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ముందుకు పోవడం జరుగుతోంది. ఇలాంటి పరిణామాలు ఉండేటప్పుడు మొన్న ఒక నెల క్రితం భయంకరమైన వానలు వచ్చాయి. అదే విధంగా వాళ్ళకి ఏమైతే బాలింతలకు కానీ వాళ్ళకి వేయాల్సిన టాబ్లెట్స్ కానీ, అదే విధంగా వాళ్ళకి గర్భవతులు వాళ్ళకి వేయాల్సిన మెడిసిన్స్ కానీ, అలాంటివన్నీ వాళ్ళకి పోషకాహారం కానీ ఇవ్వాలి. దానికి ఖచ్చితంగా వీళ్ళు యాక్టివ్ గా ఉండాలి. యాక్టివ్ గా లేకపోతే ఏదైనా జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? వేణుగోపాల్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు సర్కారు అంగన్వాడీలను గుర్రాలతో దొక్కిచ్చారు, కొట్టారు అని రకరకాల ఆరోపణలు చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు అదే పని చేశారు కదా, నిన్నంతా అదే జరిగింది కదా, కుక్కేశారు, కొట్టారు, తన్నారు, గిచ్చారు, రకరకాల విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. వీడియోలు చూస్తే చాలా భయంకరంగా కనపడుతున్నాయి. వాళ్ళ బట్టలు కూడా లాగేశారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకు అంత కఠినంగా వ్యవహరించారు? వాళ్ళతో చర్చలు 5-6 సార్లు చర్చలకి కూర్చొని జరపడం జరిగింది. వాళ్ళు ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో వాటింతా కూడా, ఆ డిమాండ్ చెప్తాను, నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అవే పరిష్కారం అయిపోయాయి కదా. నేను అనేది మీ ప్రభుత్వం ఎందుకు అంత కఠినంగా వ్యవహరించింది అది చెప్పండి. మీరు ప్రధాన డిమాండ్స్ కూడా ఓకే చేసింది, ఒక అంశంలో మాత్రమే. మీరు అంత పోలీస్ బలప్రయోగం ఎందుకు చేయాలి? మరి పోలీసులతో అంత బలప్రయోగం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత రణరంగం ఎందుకు సృష్టించాల్సి వచ్చింది? ఓకే, ఈరోజు మనం ఏదన్నా ఒక ఉద్యమం చేస్తున్నా, ఒక ధర్నా, ఒక దీక్ష, ఒక ర్యాలీ చేస్తుంటే ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని మనం ర్యాలీ చేయాలి. వాళ్ళు పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే మనం గమ్మునే ఉండాలి, నిరసన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 42 రోజులుగా దీక్ష శిబిరాలు వేసుకొని చేస్తుంటే ఏమన్నా ఇబ్బంది పెట్టారు పోలీసులు? 42 రోజులు నిరసన కార్యక్రమం నియోజకవర్గాల్లో చేస్తుంటే ఏదైనా పోలీసులు ఇబ్బంది పెట్టారా? ఈ రోజు పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది చేరే విధంగా ఈ రోజు విజయవాడకి ప్రేరేపిస్తే ప్రతిపక్షాలు, రేపు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతిపక్షాలు బాధ్యత వహిస్తారా, లేదా ఉద్యమం చేస్తున్న అంగన్వాడీలు బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం ఇప్పుడే కట్టడి చేయాలి. ఎక్కడన్నా అవాంఛనీయ సంఘటన జరిగి ఏదైనా
జరగరానివి జరిగితే అప్పుడు ఎవరు ప్రాజెక్ట్ తీసుకుంటారు? రైట్ అండి. ప్రభుత్వం ఓకే. రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ తో వాళ్ళని ఎక్కడికక్కడ ఆపడం జరిగింది. ఉమ్. అందరూ ఒక చోట ఒట్టి జరిగి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? రైట్ అండి, చూద్దాం. శాంతి భద్రతల కోసం అని చెప్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఖచ్చితంగా. సయ్యద్ రఫీ గారు జాయిన్ అయ్యారు. రఫీ గారు, ఏంటి ఎట్లా చూస్తున్నారు ఈ అంగన్వాడీల ఇష్యూ? మొత్తానికైతే అర్ధరాత్రి క్లోజ్ చేసినట్టున్నారు. సరే, అంగన్వాడీలు ఏదైతే పట్టారో అవి కూడా వాళ్ళకి నెరవేరినట్టు లేదు. వేతనాలకు సంబంధించి మళ్ళీ ఈ జూన్లోనో జూలైలోనో చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ గెలిచిన తర్వాత అది కూడా, సరే అది ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో డిఫరెంట్ ఇష్యూ. కానీ అంగన్వాడీలు ఎందుకు మరి చివరి నిమిషంలో చేతులు ఎత్తేసారు? వాళ్ళు కూడా, వాళ్ళ యూనియన్లన్నీ కూడా భయపడిపోయారా, భయపెట్టారా? ఏం జరిగిందంటారు? ఇప్పుడు నమస్కారం సార్, మీకు అలాగే వేణుగోపాల్ గారికి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నిన్న చాలా దమనకాండ జరిగింది. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంగన్వాడీలందరూ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటువంటి పరిస్థితి వచ్చింది. వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. ప్రభుత్వం ఏదో బార్డర్లో, కాశ్మీర్ బార్డర్లో సైన్యం ఉండి రాకపోకలు నిషేధించినట్టు వీళ్ళు బస్సుల్లో, ట్రైన్లలో, కార్లలో వచ్చేటువంటి, విజయవాడ వచ్చేటువంటి అందరినీ కూడా చెక్ చేశారు. 24వ తారీఖు నాడు బంద్కి కార్మిక సంఘాలు పిలిపించిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు కూడా ఇవాళ నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. మేము తెలుగుదేశం పార్టీని అడిగారు. మా చంద్రబాబు నాయుడు గారు 23వ తారీఖు నాడు మనం నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అయితే ఇంత లోపల అర్ధరాత్రి పిలవలసినటువంటి అవసరం ఏముంది అంటే, ప్రభుత్వం భయపడింది. 1,07,000 మంది అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో, వాళ్ళని కట్టడి చేయలేక 1,07,000 మందిని తిరిగి వీళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యారు ఆ ఆర్డర్స్ తీసుకోవడానికి. అంగన్వాడీల సర్వీసులు ఏమైనా ఎసెన్షియల్ సర్వీస్ ఏం కాదే. ఎసెన్షియల్ సర్వీస్ అంటే రైళ్ళు, అలాగే సైన్యం, పోలీసులు, అలాగే హాస్పిటల్స్, ఈ ఎసెన్షియల్ సర్వీసు. దీన్ని కొత్తగా ఎసెన్షియల్ సర్వీస్లో చేర్చి ఎస్పా ప్రయోగించారు. అంగన్వాడీల్లో రావాల్సినంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మూట కట్టుకుంది. చూసాం కదా, మహిళల్ని ఏ రకంగా రోడ్ల మీద ఈడ్ చేశారో. వాళ్ళు దోమలు కుడుతుంటే కూడా రోడ్ల మీద పడుకున్నారండి. చాలా ఆశ్చర్యం. మొత్తం అన్ని జిల్లాల్లో రోడ్ల మీదే పడుకొని నిరసన తెలియజేశారు రాత్రిపూట్ల. మహిళలను కూడా లేకుండా నిస్సిగ్గుగా ఒక నియంత ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించింది ఈ ప్రభుత్వం. 42 రోజులు టైం కావాలండి ఈ ప్రభుత్వానికి. నువ్వే చెప్పావు కదా పాదయాత్రలో, నేను తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని. 4,500 ఉన్నదాన్ని 10,500 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒక 1000 రూపాయలు పెంచావు వచ్చిన తర్వాత. ఫస్ట్ పెంచిందే 1000 రూపాయలు. నేను 1000 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పేసి అన్నావు. మారిన పరిస్థితులు, ధరలు ఎలా పెరిగినాయి ఈ 4.5 సంవత్సరాల్లో. ఏ రకంగా ప్రజల జీవనం చాలా కష్టమైంది. వాళ్ళు తెలంగాణ కంటే జీతం ఎక్కువ ఇవ్వమన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పారు. ఈ సహేతుకమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ నిర్బంధం, ఎక్కడికక్కడ అవమానం. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి? అంగన్వాడీల గురించి మాట్లాడతాడు ప్రభుత్వం తరఫున. ఒక మంత్రి లేడా? కార్మిక శాఖ మంత్రి ఏమైపోయాడు? అసలు ఎవరు కార్మిక శాఖ మంత్రి ఎవరు? నాకైతే గుర్తు రావట్లేదు. ఇది కార్మికులకు సంబంధించినటువంటి అంశం. ఒక్కరోజైనా కార్మిక శాఖ మంత్రి దీని మీద మాట్లాడా? అసలు ఎవరు సార్ శ్రీనివాస్ గారు? కార్మిక శాఖ మంత్రి ఎవరు రాష్ట్రంలో? నాకు తెలియట్లా. ఉన్నాడా లేడా? అసలు ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. డీల్ చేసినట్టున్నారు కదా, మున్సిపల్ మంత్రి అనుకుంటా ఆయన డీల్ చేసినట్టారు మొత్తం. మున్సిపల్ మంత్రి అది కాదండి, మున్సిపల్ మంత్రికి సంబంధం లేదు. ఇది కార్మికులు, వాళ్ళ హక్కులు. అదే ఆ మున్సిపల్ మంత్రి ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. పాప అంటాడు ఆయన. అందుకనే ఎందుకంటే ఆయన మాట్లాడేది అర్థం కాదు కదండి. ఆయన మాట్లాడేది అర్థం కాదు. అందుకనే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. అందుకనే ఆయన చేత మాట్లాడిస్తున్నారా? ఒక ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి
అతనికి ఏ సంబంధం ప్రభుత్వంతో డీల్ చేయటం? ప్రభుత్వంతో డీల్ చేసి మంత్రులు చేయాలా? అంటే చీఫ్ ఆయన సెక్రటరీ డీల్ చేశారు కదా గతంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు రకరకాల ఏ ఇష్యూ ఏంటో వచ్చినా ఆయనే మరి. డీల్ చేస్తున్నారు ఏ- కదా. ఏ- ఈవెన్ ఈ నియోజకవర్గాల ప్రభు- ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కూడా ఆయనే చూస్తున్నారు. మీరే ఏంటో చెప్పినట్టున్నారు మరి. కదా, సకల శాఖ మంత్రి అని మీరే ఒక బిరుదు ఇచ్చినట్టున్నారు కదా, దానికి ఏంటో న్యాయం మరి చేస్తున్నారు ఆయన. ఆయన ఏదో ప్రజలు ఎన్నుకున్నట్టు, ఆయన ఏదో ఎమ్మెల్యే అయిపోయినట్టు, ఆయన ఏదో రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినట్టు, గవర్నర్ ఆయన్ని ఏదో మంత్రిగా నామినేట్ చేసినట్టు ఆయన మాట్లాడతాడు. ఏంటో అసలు అర్థం కావట్లేదు. రైట్ ఈ ప్రభుత్వానికి ఒక తలా తోక లేకుండా పోయింది. రైట్ రఫీ గారు, సమస్య అయితే పరిష్కారం అయింది కదా, హ్యాపీ కదా. సమస్య పరిష్కారం కాదండి. ఎంత నష్టపోయారు వాళ్ళు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అస్వస్థులయ్యారు. శాంతకుమారి చనిపోయింది, తాడేపల్లిలో ఒక ఆమె చనిపోయింది. ఎంతమంది ఇలా చనిపోవాలా? ఇలా చనిపోతే కానీ మీరేమి, మనుషుల ప్రాణాలు పోతే కానీ మీరేమి సమస్య పరిష్కారానికి తీసుకురారా? అర్ధరాత్రి పిలవటం ఏంటి? నిన్న పగలంతా ఏం చేశారు, నిన్న సాయంత్రం ఏం చేశారు? బాధగా ఉంటారు, సమ్మె విరమించుకున్నారని బాధగా ఉంది వాళ్ళకి. భయపడి సభ్య రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుద్దని భయపడి ప్రభుత్వం అర్ధరాత్రి పిలిచిందని చెప్తా ఉన్నా నేను. టర్మినేట్ కూడా చేశారు కదా రఫీ గారు. సరే వాళ్ళు భయపడ్డారా? కాదు అంగన్వాడీలన్నీ ఏకంగా చాలా చోట్ల టర్మినేట్ కూడా చేశారు కదా, మిమ్మల్ని తీసేస్తున్నామని వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చేశారు కదా. మీరేమో జగన్మోహన్ రెడ్డి భయపడ్డారంటున్నారు, మరి భయపడితే ఇట్లాంటి వీళ్ళు ఎందుకు చేస్తారు? బట్ టెర్మినేట్ చేసినోడు అర్ధరాత్రి ఎందుకు సమ్మె గురించి మాట్లాడాడు? 24వ తారీఖు నాడు బంద్ జరుగుద్దనే కదా అతను భయపడింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక పక్కనే 500 కోట్లు పెట్టి రాజ ప్యాలెస్ కట్టుకుంటాడు, ఇక్కడ అంగన్వాడీలకు ఇవ్వడానికి డబ్బులు ఉండవు. ఇదంతా 340 కోట్లు అంగన్వాడీలకు అడిగినటువంటి డబ్బు. ఈయనకి 500 కోట్ల రూపాయలు మహారాజా ప్యాలెస్ కావాలా రిషికొండ మీద. ఈయన విలాసాలకి ఇన్ని రోజులు లాంచారు, మరి ఆ వేతనాలకు సంబంధించి ఏంటి కారణం అంటారు? అంటే బడ్జెట్ ఏమన్నా ఇబ్బందా, లేకపోతే ఎందుకు ఇవ్వాలి ఇబ్బంది కాదండి, లేకపోతే ఏంటి కారణం అయి ఉంటది? ఈయనకి కార్మికులన్నా రైతులన్నా మనుషులన్నా చిన్న చూపు. నేను డబ్బులు ఇస్తుంటాను, ఎన్నికల్లో గెలుస్తాను, ఈ సమస్యలన్నీ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి నియంత్రిత ధోరణి, పట్టించుకోని పద్ధతి. 42 రోజులు సమ్మె చేస్తుంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మహిళలు అంటాడు కదా. ఒక రోజైనా వాళ్ళతో కూర్చొని మాట్లాడా? పాదయాత్రలో ముద్దులు కురిపించాడు, తలలు నిలిపాడు. ఇవాళ అసలు బయటకు వస్తున్నాడా? పరదాలు కట్టుకొని బయటకు వస్తాడు, చుట్టూ 2000 మంది పోలీసులు పెట్టుకుంటాడు. ఈయన అసలు ఇది ప్రభుత్వమా అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రజలు. ఇది ఈ ప్రభుత్వానికి 79 రోజులు టైం ఉంది. 79 రోజుల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు. శ్రీనివాస్ గారు, వీళ్ళకి సమ్మె విరమించుకున్నారని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సమ్మె అనేది ఎప్పుడో తొలి దశలోనే జరిగింది విరమించుకోవడము. కానీ ఏదైతే ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వాళ్ళు ప్రేరేపించి ఈ దశగా తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు మేల్కొనే పరిస్థితి అయింది. వాళ్ళు చెప్తున్నారు పదే వీళ్ళు భయపడ్డాము. అవును భయపడ్డాము, మేము వెనక్కి పోయాము, మాకు ఏది శాంతి భద్రత ముఖ్యము. ఈ రోజు ఉద్యమాలు అవసరం ఉండకూడదు. మీలాగా మేము గుర్రాలతో కొట్టించి, తుపాకులతో కాల్పించి, బూట్లతో తొక్కిచ్చి, వ్యాన్లు బట్టలు ఎక్కించి వాళ్ళు ఎత్తుకొని అడవుల్లో వదలలేదు మేము. మాకు ఏదైనా శాంతి భద్రత కావాలి, ప్రజల సమస్యలు తీరాలి. ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది కూడుకున్న పని అని చెప్పి దాని ఒక్కటి తప్ప మిగతా అన్ని సమస్యల పరిష్కారానికి తొలి దశలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. కానీ ఈ ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వాళ్ళని ప్రేరేపించి ఈ దిశగా తీసుకురావాల్సిన పరిస్థితి జరిగిందే కానీ ఎప్పుడో దీనికి ఇప్పుడంతా అంగన్వాడీలంతా సంతోషంగా ఉన్నారని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఉండరు. అందరూ సంతోషం అంటే వాళ్ళ జీతాలు ముఖ్యము. కాకపోతే జూన్ జూలై లోపలకంతా మేము ఆర్థిక ఫైనాన్స్ ఏదైతే క్లియరెన్స్ తెచ్చుకొని ఇప్పుడు మన ఆదాయం ఏముంది, మన గవర్నమెంట్ 2 నెలల్లో మీ గవర్నమెంట్ ముగుస్తుంటే, మీ పదవి కాలం ముగుస్తుంటే మీరు ఎప్పటికో తర్వాతకి మీరు ఎట్లా హామీ ఇస్తారు? అసలు అదే కరెక్ట్ కూడా కాదు కదా. మీరు జూన్ తర్వాత మీకు ఏమి అధికారం ఉందని హామీ ఇస్తారు? మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఈ రోజు ఎవరు ఏది గ్యారంటీ, ఎట్లా గ్యారంటీ ఇస్తారు? ఎట్లా గ్యారంటీ ఇస్తారు వేణుగోపాల్ గారు? మీ పదవి కాలంలోనే మీరు చేస్తే మీకు ఆ క్రెడిట్ వస్తుంది. మీకు నెక్స్ట్ గవర్నమెంట్ లో చేస్తామని చెప్తే దాన్ని ఎట్లా? శ్రీనివాస్ గారు, 175 నియోజకవర్గంలో ఒకే జెండా కింద 175 మంది అభ్యర్థులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
అదే అయితే నిదర్శనము. గెలిచినట్టేనా? వీళ్ళు 170 అట్లయితే నియోజకవర్గాలు గెలిచినట్టేనా? 10 రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థులు పెడుతున్నారు. అలా కేసీఆర్ కూడా ఇదే వీళ్ళ పెట్టాడు. కూటమికి నిదర్శనము. కాదు వేణుగోపాల్ గారు, కాదండి. కేసీఆర్ ఇప్పుడు కూడా 119 సింగిల్ గా నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిచినట్టే అభ్యర్థులు మీకు పెట్టాడు. మీరు కితాబించుకుంటే ఎట్లా? ప్రజలు కదా ఓట్లు ఖచ్చితంగా వేయాల్సింది. ఈరోజు దాదాపు డిబిటీ నాన్ డిబిటీ ద్వారా దాదాపు 5 అయ్యో, లక్షల దానివల్ల కోట్లు కేసీఆర్ ఈరోజు కూడా ఇచ్చాడండి అక్కడ. సంక్షేమాన్ని, అభివృద్ధిని, సచివాలయ వ్యవస్థని, ఆర్బికే సెంటర్ని, నాడు నేడు స్కూల్ ని, నాడు నేడు హాస్పిటల్స్ ని, అదే విధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకపోతే చంద్రబాబు నాయుడు వేస్తారా? అవును. ఏం చేశాడు చెప్పుకోవడానికి ఏదన్నా ఒకటి రెండన్నా ఉన్నాయా? ఓకే. ఈరోజు 85,000 కోట్లు ఈరోజు రైతు రుణమాఫీ అని చెప్పి 10,000 కోట్లు కూడా చేయలేదు. డ్వాక్రా సున్నాలు వడ్డీ రద్దు చేస్తారని ఉన్న రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ రైట్ దాన్ని రద్దు రైట్. చేసి మొత్తానికంటే ఎన్నికలు కూడా అవసరం లేదన్నంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నారు వేణుగోపాల్ గారు మీ వాయిస్ చూస్తే. ఖచ్చితంగా 100% సార్ శ్రీనివాసరావు గారు. ఈ రోజు వీళ్ళు కుట్రపూరితంగా కుతంత్రాలతో ఈ రోజు ముందుకు పోతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధితో ముందుకు పోతున్నాడు. ఆ భగవంతుడు పేద ప్రజలు పేదవాడి పక్కన నిలబడి ఉన్నాడు ఈ రోజు. రైట్ అండి, చూద్దాం. రఫీ గారు, ఇంకేంటి మొత్తానికైతే ఈ ఓటర్ల ఫైనల్ లిస్ట్ వచ్చినట్టుంది. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఓటర్ల ఫైనల్ లిస్టు వచ్చినట్టుంది. మీరు చాలా కంప్లైంట్లు చేస్తున్నారు, ఒకే ఇంటి మీద 1000 ఉన్నాయి, 1500 ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు చేరుస్తున్నారు, ఫామ్ 7 అని రకరకాల కంప్లైంట్లు చేసినట్టున్నారు. మొత్తానికైతే అవన్నీ కొంత మరి సాటిస్ఫైగా ఉన్నారా ఓటర్ల జాబితా మీద? రెండోది, వరలరామయ్య గారు నేను ఏదో విచిత్రమైన కామెంట్ చేశారు, ఓటర్లని నియోజకవర్గాల వారీగా వైసీపీ బదిలీ చేస్తుంది అనే ఒక మాట వాడారు. నాకైతే అది అర్థం కాలేదు. ఏముంది అది? కొంతమంది అడ్రస్లు ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగరీత్యా పోయిన వాళ్ళు, ఇంకో రకం పోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటారు, అది సహజం కదా. దాన్ని కూడా మీరు వేరే కోణంలో ఆలోచిస్తున్నారు ఎందుకు? చెప్తాను వినండి. ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు చెప్తారు, కేసీఆర్ కూడా తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. అలాగే ఆయన కూడా దళిత బంధు అని అదని ఇదని చాలా సంక్షేమ పథకాలు చేశాడు. చిత్తుగా ఒక్కొక్క నియోజకవర్గంలో 50,000 60,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. 50,000 60,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈ రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన 17 సీట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్కి అక్కడ 39 వచ్చినాయి. ఇక్కడ వచ్చే సీట్లు కూడా ఆ షర్మిల లాగేసేలా ఉంది. ఆమె కూడా చెప్తా ఉంది, ఇక్కడ ఇసుక దోచుకుంటున్నారు, మైనింగ్ దోచుకుంటున్నారు, లిక్కర్ దోచుకుంటున్నారు, ఇక దాచుకుంటున్నారు సొంత చెల్లె చెప్తా ఉంది. కాబట్టి ఇది ప్రజల్లోకి బాగా వెళ్తా ఉంది. అక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని తగలబెడతా ఉంటే, చర్చిలు తగలబెడుతూ నోరు మూసుకున్నాడు, బీజేపీకి వంత పాడుతున్నాడు మా అన్న అని చెప్తే ప్రజలందరూ కూడా ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇదా మీరు ఓటర్ల గురించి అడిగారు. 5 లక్షల ఓట్లు మేము చెప్పినటువంటి అభ్యంతరాలు, మేము 10 లక్షల చిల్లర ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారంటే 5 లక్షలు మా ఓట్లు 20 లక్షలు తీశారు. 5,07,000 ఓట్లు మేము మళ్ళీ కొత్తగా పెట్టాము, మీ అభ్యర్థిని అన్ని చూసామని చెప్పేసి అంటున్నారు. ఆ ఓటర్ లిస్టు ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, దీంట్లో కూడా ఏమైనా ఇది ఉంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మాకు మీ కంప్లైంట్స్ ఇవ్వండి, మేము తీసుకుంటాం, మళ్ళీ ఫైనల్ లిస్టు ఇస్తామని చెప్పారు. రెండోది, 70 మంది మీద చర్యలు తీసుకుంటున్నాం, ఈ దొంగ ఓట్లు చేర్పించి తెలుగుదేశం ఓట్లు తీసేసిన వాళ్ళ మీద 70 మంది మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రాత్రి ఎన్నికల అధికారి చెప్పాడు. వీళ్ళ అక్రమాలను ఎక్కడికక్కడ ఎదుర్కొంటా ఉన్నాం మేము. వీళ్ళు అనేక వక్ర మార్గాల్లో 175 పోటీ చేస్తారంటాడు, మా ఓట్లు తీసేస్తాడు, దొంగ ఓట్లు చేర్పిస్తాడు, జీరో నెంబర్ మీద 100 ఓట్లు పెడతాడు. ఇందాక వరలరామయ్య గారు చెప్పిన దాని మీద మీరు అడిగారు. వరలరామయ్య గారు ఏం చెప్పారు? ఇప్పుడు విజయవాడ పశ్చిమాల్లో ఉన్నటువంటి వెల్లంపల్లి సెంట్రల్కి వేశారు, ట్రాన్స్ఫర్ చేశారు అతని అభ్యర్థిగా. అతను ఏం చేస్తున్నాడు? విజయవాడ పశ్చిమాల్లో ఉన్నటువంటి ఓటర్స్ని ఫారం 6 ద్వారా ఇక్కడ ఏదో ఒక దొంగ నెంబర్తో అక్కడికి మార్పించేటువంటి అప్లికేషన్లు పెట్టాడు. అలాగే అదే ఈయన ఏం చేస్తున్నాడు? క్యాండిడేట్లను ట్రాన్స్ఫర్ చేస్తుంటే వాడు ఓటర్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఆ విడుదల రజని ఆ చిలకలూరుపేట నుంచి గుంటూరు 2కి మార్పిస్తా ఉంది. ఇవన్నీ కూడా మేము క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ పరిశీలన చేస్తా ఉన్నాం. ఏదైనా ఉంటే ఒక 100, 200, 500 ఉంటాయి, కానీ పెద్ద ఎత్తున అయితే మార్చడానికి అవకాశం ఉండదు కదండి. వేలకు వేలు అది ఎమ్మటే తెలిసిపోతుంది కదా, ఐడెంటిఫై అవుతుంది కదా. అట్లా సాధ్యం కూడా కాదేమో. మీకు 100, 500 ఓట్లకు పెద్ద తేడా వస్తుందని నమ్ముతున్నారా మీరు? మొన్న 12 ఓట్లతో ఓడిపాడు ఎవరు? మా బోండా ఉమా. ప్రతి ఓటు ముఖ్యమే. అయినా సరే ఈ దొంగ పని చేయటాన్ని వ్యతిరేకిస్తాం. అది నేను అనేది. ప్రతి చోట మేము ఈ దొంగ పని ఏవైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాలంటీర్లతో
చేయిస్తా ఉన్నాడో ఈ దొంగ ఓటర్లు చేర్పించే పని చూసాం కదా. ఇప్పుడు మేము చెప్తా ఉంటే మీరందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోలేదు. తిరుపతిలో దొంగ ఓట్లు చేర్పించారండి, అక్కడ ఉండేటువంటి అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము వెలుగెత్తి చాటాం. ఇప్పుడు ఆ కలెక్టర్ని సస్పెండ్ చేశారు, 2 సీఐని సస్పెండ్ చేశారు. మేము చెప్తున్నది వాస్తవం అని తేల్తా ఉంది కదా. రేపు ఎన్నికల్లో కూడా ఇతను ఎన్ని చేసినా సరే ఓటమి ఖాయం అతనికి. అతనికి అన్ని రకాలుగా ముప్పేట దాడి జరుగుతా ఉంది. 17 సీట్లు కూడా రైట్. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్, క్యాండిడేట్ల ట్రాన్స్ఫర్ తో పాటు ఓటర్ల ట్రాన్స్ఫర్లు కూడా చేస్తున్నారట మీరు. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఏదైతే ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేయకపోవడం జరిగింది. ఏమని కంప్లైంట్ చేశాడు? దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అంటాడు. దొంగ ఓట్లు ఎక్కిచ్చేస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటాడు. అదేవిధంగా దొంగ ఓట్లను తొలగించాలి అంటాడు. ఓకే, దొంగ ఓట్లు మేము ఎక్కించామో మీరు ఎక్కించారో చూపిస్తున్నాం కదా. ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించండి అంటే ఫామ్ 16 పెట్టి ప్రత్యేకించి మా ఓటే తొలగించేస్తున్నాడు అంటాడు. అంటే ఏమని అర్థం? దీన్ని బట్టి ఈరోజు ఎన్నికల అధికారి పారదర్శకంగా చేయాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది మ్యాండేటరీగా అన్నిటికీ పెడుతున్నప్పుడు దీన్ని కూడా పెట్టమని చెప్పండి. ఈరోజు ఫేస్ క్యాప్చరింగ్, అడ్రస్ క్యాప్చరింగ్ ఉండేవి మాత్రమే ఈరోజు ఒక డబుల్ టైము, ట్రిపుల్ టైం ఉండేవి వచ్చేస్తున్నాయి. మిగతావి ఊర్లో ఒక వ్యక్తికి ఒక ఓటు ఊర్లో ఉంటుంది, అదే విధంగా 2-3 చోట్ల ఉంటుంది, వాటిని తొలగించడం లేదు. చనిపోయిన వాటిని తొలగించడం లేదు. వీటన్ని మేము తొలగించండి అంటే చంద్రబాబు నాయుడు నోరు కొట్టుకుంటున్నాడు. వద్దు, ఇవన్నీ తొలగించేస్తున్నారు, మా తెలుగుదేశం అధికారులు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు? అధికారులు ఎందుకు సస్పెండ్ చేస్తున్నారు వేణుగోపాల్? ఇప్పటికే దాదాపు చాలా మంది అధికారులు సస్పెండ్ చేశారు. ఎందుకు చేశారు? వేణుగోపాల్ గారు, ఒక జిల్లా కలెక్టర్ సస్పెండ్ కావడం అంటే చిన్న విషయం కాదు కదా. తిరుపతి కమిషనర్ అపాయింట్ ఎవరు అపాయింట్ చేస్తున్నారు సార్? అక్కడే కాదు, బాపట్ల, పరుచూరులో అనేక చోట్ల అధికారులు సస్పెండ్ అయ్యారు. కాదండి, కలెక్టర్ లాంటి వాళ్ళు, జెడ్పీ సిఇఓ లాంటి అధికారులు సస్పెండ్ అవడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇంకా 70 మందిని చేస్తా అన్నాడు. ఇంకా 70 మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. మేమేం వద్దని చెప్పలేదు, మేము సస్పెండ్ చేయొద్దని చెప్పలేదు. ఎవరైనా మీరు చెప్పడం కాదు. రవి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు సస్పెండ్ చేయడమో చేయకపోవడం కాదండి, అక్కడ అవకతవకలు జరిగింది నిజము. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు కొంత బలం ఉందని తేలిపోతుంది కదా, అది కదా మాట. అక్కడ అవకతవకలు జరిగిందని కాదు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకున్నారు. కంప్లైంట్ ఎందుకు ఇస్తారంటే ఊరికే ఇవ్వరు కదా, అక్కడ ఏదో జరిగితేనే కదా కంప్లైంట్ ఇచ్చింది. 2.5 సంవత్సరం అయిపోయింది, 2.5 సంవత్సరం అయింది. గురుమూర్తి గారి ఎంపీగా కూడా 2 నెలల్లో దిగేస్తున్నారు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇవ్వడము ఇప్పుడు 2.5 సంవత్సరం తర్వాత సార్, మొన్న ఏదైతే ఎలక్షన్ అధికారులకు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన కంప్లైంట్ ని తీసుకొని దానికి అనుగుణంగా ఈ రోజు సస్పెండ్ జరగడం జరిగింది. ఉన్నాయి, మేము చంద్రబాబు నాయుడే కదా. కాకినాడలో 10 మందిని అరెస్ట్ చేశారని చూశాను నేను వార్త. 10 మందిని. అది కాదండి, అనేక చోట్ల అండి. బాపట్లో చేశారు, పరుచూరులో చేశారు, పయ్యాలు కేశవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉరవకంలో 2 సీఈఓలు చేశారు. ఒక చోట పెట్టాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డు లింక్ ఇవ్వండి. ఆధార్ కార్డు లింక్ ఉంది ఆల్రెడీ. ఆధార్ కార్డు లింక్ పెట్టారు, పెట్టిస్తున్నారు. ఆల్రెడీ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పవన్ కళ్యాణ్ మీరు కోర్టం కాదండి, ఆల్రెడీ ఉంది ఆ నిబంధన. మీరు కోర్టం కాదు, ఆల్రెడీ ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు. ఆధార్ కార్డు మ్యాండేటరీ కాదు, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని పట్టించుకోవట్లేదులేండి, అదొకటి ఉంది. సరే, నెంబర్ తీసుకుంటున్నారు కానీ ఈ ఏరువేతలు అవి ఆధార్ కార్డు ఆధారంగా జరగట్లేదు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, మ్యాండేటరీ చేయొద్దని ఒక డైరెక్షన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వము అది చేయాలి. అది అడుగుతున్నాము. చంద్రబాబు నాయుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఈ 3 కుట్రపూర్తిగా మళ్ళీ రాష్ట్రంలోనూ కేంద్రంలో రావాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేస్తున్నాయి. ఖచ్చితంగా ఆధార్ ఇప్పుడు 70 మంది మీద చర్యలు తీసుకుంటానండి మిగతా రావడం లేదే. రైట్. ఇప్పుడు అంటే దొంగ ఓట్లని టీడీపీ, జనసేన వాళ్ళే చేపిస్తున్నారనేది మీ వాదన, అంతేనా వేణుగోపాల్ గారు? బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిపి కుట్రపూరితంగా మళ్ళీ రాష్ట్రంలో, కేంద్రంలో ఏదైతే 2014లో ఏ విధంగా వచ్చారో ఆ విధంగా రావాలని ప్రయత్నం తప్ప వేరే విధానమే లేదు వాళ్ళది. రైట్. రవి గారు చివరిలో ఒక మాట సమయం. ఇప్పుడు నిన్నేం చెప్పాడు ఎన్నికల అధికారి మీనా గారు? 70 మంది మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పాడు.
మేము ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగానే ఉరవకొండలో 2 సీఏలు తీశారు, బాపట్లో సీఎం ఇద్దరు జిల్లా పరిషత్ అధికారులు తీశారు, పరుచూరులో తీశారు, కాకినాడలో తీశారు. అనేక చోట్ల మీరు చేసినట్టు దొంగ పని ఇవాళ బయట పెట్టాం. ఇవాళ బయట పెట్టాం మేము. రైట్, చూద్దాం. మొత్తానికి అయితే ఫైనల్ లిస్ట్ బయట వచ్చింది. పెట్టాం. ఈ ఫైనల్ లిస్ట్ మీద ఇంకా పార్టీలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి, నిజంగా దొంగ ఓట్లు ఆ స్థాయిలో చేర్చారా, ఇంకెంతమంది మీద ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా ఈ ఓటర్ల జాబితా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయబోతుంది అనేది చూద్దాం. అంగన్వాడీకి సంబంధించిన ఇష్యూ అయితే పరిష్కారం అయింది. అంగన్వాడీలు సంతోషంగా ఈ సమ్మెను విరమించారా లేకపోతే భయపడి విరమించారా అనేది కూడా భవిష్యత్తులో తేలాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ నుండి బిగ్ టీవీ.